ఒక ప్యూర్ హారర్ జానరాలో ఒక మంచి సినిమా రావడం అండ్ చాలామంది చాలా ఈగర్గా వేరోగా ఎంజాయ్ చేయడం, ఈరోజు పీపుల్స్ బ్లాక్ బస్టర్గా ఈషా నిలవడం. సో ఈ సందర్భంగా ఇప్పుడు మన టీం అందరూ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటారు. సో మధ్యలో రావడం వల్ల కొంచెం క్విక్గా మాట్లాడి వెళ్దాం అనుకుంటున్నా. ఓన్లీ వన్ థింగ్ అండి, ఒక సినిమా హిట్ అనడానికి మన బేస్ ఏంటంటే కలెక్షన్స్. నిన్న ఒక్కరోజు ఈ సినిమా అంటే మనం ఓవర్సీస్లో రిలీజ్ చేయలేదు, ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ అండ్ బెంగళూరులో వెరీ లిమిటెడ్గా అండ్ చెన్నైలో కూడా వెరీ లిమిటెడ్గా రిలీజ్ చేసాం. నిన్న గ్రాస్ 2 crores 2.2. దిస్ ఈజ్ ద ఒరిజినల్ గ్రాస్. ఐఎమ్ టెల్లింగ్ ఆన్ ద స్టేజ్, ఎందుకంటే రేపొద్దున నాకు తెలుసు ఇది రేపొద్దున డిపార్ట్మెంట్స్ అన్నింటికి ఇది అవుతుందని చెప్పి 2.20 ఈజ్ ద గ్రాస్ ఆఫ్ దిస్ ఫిలిం ఆన్ ద ఫస్ట్ డే. వెరీ స్మాల్ ఫిలిం విచ్ ఈజ్ అంటే తీసింది 2.5 crores అండి. ఎంత బడ్జెట్ ఇది? నియర్లీ 3.25 అంట. 3.25 పెట్టి తీస్తే ఫస్ట్ డే గ్రాస్ 2.20. ఇంక ఈ సినిమాకి ఇంతకన్నా కూడా ఇది సినిమా ఈజ్ అ గుడ్ సక్సెస్ అని చెప్పడానికి వేరే బేస్ కూడా అవసరం లేదు. అండ్ టుడే కూడా ఇప్పుడు ఇందాక కూడా నేను చూస్తున్నా మొత్తం బిఎంఎస్ ఓపెన్ చేసి పొద్దునుంచి ఎక్కడా కూడా 1.35 తగ్గకుండా వెళ్తుంది పర్ అవర్ ట్రెండింగ్లోని. అంటే విచ్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ సిగ్నల్ టుడే. ఎందుకంటే నిన్న అంత పెద్ద హాలిడే తర్వాత డెఫినెట్గా టుడే కొంచెం పడుతుంది ఏ సినిమా అయినా సరే. స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్ ఎట్ ద బుకింగ్స్లో కానీ లేదంటే కనుక దీంట్లో కానీ. అందుకని చెప్పి 100% ఈ సినిమాని నేనైతే చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఈ 4 రోజులు అయితే ఈ సినిమా అవతలేస్తుంది. అండ్ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఫస్ట్ తెలుగు ప్రేక్షకులకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను 6 సినిమాలు రిలీజ్ అయినాయి. నాకు తెలిసి 6 సినిమాల్లో 4 సినిమాలకు చాలా బాగున్నాయి కలెక్షన్స్. 4 కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇంత బాగా ఈ సినిమాలని అంటే దీంట్లో చూసుకుంటే ఏది కూడా ఓ పెద్ద సినిమా లేదంటే ఓ పెద్ద బడ్జెట్లో ఇట్లా వచ్చింది కాకుండా అన్నీ కూడా డీసెంట్ సినిమాలే. అన్నింటినీ కూడా నిజంగా తెలుగు ప్రేక్షకులందరూ కూడా చాలా దగ్గర తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద థియేటర్స్. అండ్ మళ్ళీ మీరు థియేటర్స్కి వచ్చి ఈ సినిమాలను ఎంకరేజ్ చేయడం అనేది నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్ మొత్తం. ఎస్పెషల్లీ హెబ్బా, మొన్న నీ ప్రెస్ మీట్ అయితే అదిరిపోయింది. మాల్ పబ్లిసిటీ రాలేదు. మా సౌభాగ్యవతి అమ్మ వద్దు నువ్వు బన్నీ సార్ వెళ్ళే ముందే నాకు ఒక మాట చెప్పాలి. ప్రీవియస్ ప్రెస్ మీట్కి నేను ఓన్లీ వంశీ సార్ గురించి చెప్పాను. ఈరోజు 2 days రిలీజ్ తర్వాత 2 days అయింది. అండ్ ఈ మూవీ హౌస్ఫుల్. ఆ మూవీ గురించి నేను ఇయర్స్ నుంచి వినలేదు. సో థ్యాంక్ యూ బన్నీ సార్, థ్యాంక్ యూ వంశీ సార్. బన్నీ సార్, వంశీ సార్, చాలా చాలా థ్యాంక్స్. అండ్ నేను ప్రెస్ ముందే చెప్తున్నా, నేను బన్నీ వాసు సార్కి పెద్ద ఫ్యాన్ అయ్యారు. థ్యాంక్ యూ సార్. సౌభాగ్యం లేదు కదా ఈరోజు. ఇందుకే సౌభాగ్యం అంటే మీనింగ్ తెలుసున్నావా? ఓకే యా. అండ్ ఎస్పెషల్లీ మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చి ఇట్లాంటి మంచి సినిమాలో మేము కూడా పార్ట్ అవ్వడానికి మెయిన్ కారణం దాము గారు మా మీద ఉన్న కాన్ఫిడెన్స్కి, మాకు ఇచ్చిన ఆపర్చునిటీకి. నిన్న సినిమాని అయితే చాలా బాగా లాంచ్ చేసాము. వెరీ గుడ్ లాంచ్ అయింది సినిమా అయితే మాత్రం. అండ్ టుడే ఏదున్నా ఈరోజు కలెక్షన్స్ కానీ రేపు కలెక్షన్స్ కానీ నిన్న మార్నింగ్ షో నుంచి ఉన్న కలెక్షన్స్ ఏదైనా సరే దట్ ఆ వర్త్ అంతా గోస్ టు ద డైరెక్టర్ అండ్ ద ఫిలిం. మా పని ఏంటంటే మొన్న ప్రీమియర్స్ వరకు ఓపెనింగ్ తీసుకురావడం, అక్కడ మేము సక్సెస్ అయ్యాం. ఆ తర్వాత సినిమా సక్సెస్ అవ్వడం వల్ల నిన్న ఆ కలెక్షన్స్ అంతా కూడాని. సో ఎవరికన్నా చిన్న డౌట్లు ఉన్నా కూడా నాకు తెలిసి నిన్న నైట్ సెకండ్ షోస్కున్న దీనికి పటాపంచలు అయిపోయి ఉంటాయి. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం నుంచి చూపిస్తున్న బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మెన్స్కి వీటికి ఎస్, ఒక సినిమా కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, మనం వేరేగా ఒపీనియన్స్ ఉండొచ్చు. ఏదున్నా కూడా ఫైనల్గా మాట్లాడేది ఎక్కడంటే బాక్స్ ఆఫీస్ దగ్గరే సినిమా మాట్లాడుతుంది. వెన్ ఇట్ ఈస్ స్పీకింగ్ ఎట్ ద బాక్స్ ఆఫీస్ మనందరూ రెస్పెక్ట్ చేయాలి ఈ సినిమాని. సో డెఫినెట్గా శ్రీనివాస్ గారు కంగ్రాచులేషన్స్ సార్. ఐఎమ్ సో కాన్ఫిడెంట్ టు సే దిస్ కంగ్రాచులేషన్స్. అదర్వైజ్ నేను అలా ఉంటాను కానీ చెప్పను. డెఫినెట్గా చాలా బాగా ఆడుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. అండ్ ఈ 4 రోజులు కూడా యాజ్ మై ప్రొడిక్షన్ ఈ 4 days కూడా చాలా బాగుంటుంది ఈ సినిమా. అండ్ వంశీ
రోజు ఇప్పుడు నాకు తెలిసి ఈ స్టేజ్ నిన్న ఈ రోజు కూడా తీసుండో. నాకు రేపు ఏముందో చెప్తే కొంచెం ప్రిపేర్ అవుతాను. పొద్దున్నే ఫోన్ చేసి ఏం మాట్లాడాలి ఈ రోజు అంటే మీ ఫ్లోలో ఏదో ఒకటి మాట్లాడండి అంటున్నాను. అంత ఈజీ కాదు స్టేజ్ మీద మాట్లాడుతాం. రేపు కూడా ఈ స్టేజ్ ఉందంటే కొంచెం పొద్దున్నే చెప్తే ప్రిపేర్ అవుతాను ఏదన్నాని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అస్. అండ్ ఈ 2 రోజులు కూడా మా వంశీ పెట్టే టార్చర్ని కొంచెం ప్రెస్ కూడా. అండ్ నాకు తెలిసి ఈ 4 రోజుల్లో మన సినిమా మీడియా ఉన్నంత బిజీగా ఎవరు ఉండుంటారు. మీకు సంక్రాంతి ఇప్పుడు వచ్చేసింది. నాకు తెలిసి మీ కాళ్ళన్నీ బాడీ అంతా కూడా ఓన్ అయిపోయి ఉంటుంది ఈ 4 రోజుల నుంచి. ఎస్ అఫ్కోర్స్ ఈ 15 రోజులు మీ సీజన్ అండ్ మనందరి సీజన్ కూడా. అండ్ వంశీ మరీ ఎక్కువ టార్చర్ పెట్టేయకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ రేపు ఈవినింగ్ కూడా ఏదైనా ఉంటే కొంచెం ముందే అల్లిగా చెప్పమ్మా నాకు. థ్యాంక్ యూ. మంచి పార్టీ అంట. దాము గారు జనరల్గా ఎప్పుడు ప్రిన్సిపాల్ హెడ్ మాస్టర్ లాగానే ఉంటారు. అట్లాంటిది ఆయనే పార్టీ అడుగుతున్నారంటే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా ఇయర్స్ తర్వాత. ఎవరికి? మా గీతార్స్ బాబు గారికి ఇవ్వాలి ఫస్ట్. ఓకే డన్ రైట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వాసు. ముందు అంటే వంశీని అడుగు. వంశీ నా పక్కన ఉన్నాడు. ఒక షాట్ ఉంటుంది, ఇది కారులోంచి చూడగానే పప్ అని కళ్ళు ఓపెన్ చేస్తావు కదా. నేను థియేటర్లో ఉలికిపడ్డాం ఫస్ట్ టైం చూసినప్పుడు. అండ్ ఎస్పెషల్లీ దాము గారితో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, ఎవరండి ఆవిడ అంతలా ఉందని. అంతలా మీన్స్ అంత పవర్ఫుల్ ఐస్తో ఉందని. మరి ఇక్కడేమో చాలా నార్మల్గా ఉంది. యాక్టింగ్ అన్నప్పుడు పెద్ద అయిపోతాయా? ఇప్పుడు ఏంటి ఆవిడే చేశారని ప్రూఫ్ ఏమైనా కావాలా మీకు? అంటే మాకు ఎక్స్ప్రెషన్ ఇస్తే సరిపోతుంది. యా అమ్మా వద్దు అంటే ఈ కెమెరాస్ కాదు నాకు తెలుస్తుంది. ఆ లెన్స్ ఉండాలి. బట్ వెరీ పవర్ఫుల్ ఐస్. అంటే చాలామంది చెప్పారు ఎవరంటే ఆవిడైనా అయితే అడిగారు. మీరు చాలా తక్కువ లెంత్ ఉన్నా కూడా ఈ నోటెడ్ మాత్రం చాలా బాగా అయ్యారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వాసు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ పాప ఉంది కదా, ఎస్ యోచన, ఫస్ట్ థియేటర్లో అందరినీ భయపెట్టింది ఈ పాపే. ఏది ఆ సమాధి మీదకి తపక్కన దూకి ఆ తర్వాత ఆ కట్టెని తీస్తే పడేళ్ళని ఓపెన్ అయింది కదా, ఈ పాపే ఆ చిన్నపిల్ల. మా ప్రొడ్యూసర్ గారు అమ్మాయి. తల్లి మీ డాడీ అయితే ఫస్ట్ ఎలాగైతే లాంచ్ చేయకూడదో అలా లాంచ్ చేసాడు నిన్ను. అది ఇది గుర్తుపెట్టుకుని పెద్దదిగా చెప్తాం. రైట్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బనివాస్ గారు. ఎస్ ప్లీజ్, నో ప్రాబ్లం. ఓకే, సో ఐ థింక్ యోచన నుంచే స్టార్ట్ చేద్దాం కదా. సినిమాలో మన భయం కూడా ఇక్కడి నుంచే మొదలైంది కాబట్టి. Thank you everyone for watching. మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూసారా? ఈ ఫ్యామిలీ ఏం చెప్పారు? భయపెట్టేసావేంటి వచ్చినా అని అడగలేదా? అడిగారా? తర్వాత ఇలాంటి అవకాశం రావడం చాలా అరుదండి. అదే ఒక బ్లాక్ బస్టర్లో సెలబ్రేషన్స్లో మాట్లాడడం అనేది. దీని అందరికీ కారణం, ఈ స్థాయి వరకు రావడానికి కారణం కూడా మా దామోదర్ ప్రసాద్ గారు, బన్నీవాస్ అండ్ వంశీ గారండి. లేకపోతే నిన్న జరిగిన దానికి చెప్పాలంటే మళ్ళీ వాసు గారు, బన్నీవాస్ గారు ఇచ్చిన, వంశీ గారు ఇచ్చిన ధైర్యానికి బాగానే ఉన్నామండి. లేదంటే నిన్న జరిగిన సిచ్యువేషన్ కానీ ఇవన్నీ కానీ చాలా ఇబ్బందికరంగా అయితే ఉన్నాయండి. కానీ నేను అగైన్ కలెక్షన్స్ చూడడం కానీ, బుక్ మై షో రేటింగ్ చూస్తే మేము చూసేటప్పుడు 5 ఉందండి. తర్వాత కలెక్షన్స్ పెరగడం, రేటింగ్ పెరగడం, ఇప్పుడు దగ్గర ఆల్మోస్ట్ 8.3, 8.4 వరకు వచ్చిందండి. ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ చాలామంది కూడా అంటే ఈ సినిమా కూడా చాలా వరకు ఏ సెంటర్స్ అనుకున్నామండి స్టార్టింగ్లో. కానీ ఇప్పుడు చూసుకుంటే మా వైజాగ్, కొత్త వలస కొన్ని ఏరియాలు ఉన్నాయి, అంటే కొన్ని చిన్న మండలాలన్నీ, అక్కడ పొలాల్లో రైతులు కూడా. అలాగే ఈ సినిమాను ఇంత సక్సెస్ అవ్వడానికి ఆడియన్స్ దగ్గరికి చేర్చినటువంటి మీడియాను, మీ రివ్యూస్ ఏమైనా కానివ్వండి, అది 100% మేము గౌరవిస్తాం. ఎందుకంటే ప్రతిదీ తప్పు ఒప్పు అనేది ఎప్పుడు చెబుతూ ఉంటారు. కానీ ఎక్కడో కొన్ని సినిమాలు అన్ని రివ్యూస్ను దాటుకొని కూడా ఒక్కొక్కసారి పెద్ద హిట్ అవుతూ ఉంటాయి. అంతెందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్, టారో అన్నటువంటి ఒక ఫిల్మ్ వచ్చింది 2024లో, ఒక అమెరికన్ ఫిల్మ్. అది ఎంత క్రిటికలీ ఎంత అంటే ప్యాన్ చేయబడింది ఆ ఫిల్మ్ అంటే అంత వరస్ట్. దాదాపుగా రాటన్ టమాటోస్లో 11% 20% ఉంది. ఐఎండిబిలో దాదాపు 4 పాయింట్ సంథింగ్ ఉంది. బట్ ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ హిట్, కమర్షియల్ హిట్ ఇన్ దట్ ఇయర్. చెప్పలేము సార్ ఒక్కొక్కసారి, ఎందుకంటే క్రిటికలీ ఒక్కొక్కసారి చిన్న మిస్ అవుతూ ఉంటుంది, అది చెప్పలేము అది. బట్ ఏదైనా వాటిని మేము
నెక్స్ట్ టైం ఏ సినిమా చేసినా కూడా అది క్రిటిక్స్ గౌరవాన్ని కూడా తీసుకునేటట్లు నేనైతే ప్రయత్నం చేస్తాను. కానీ సినిమాను మాత్రం మనస్ఫూర్తిగా మీరు ఆడియన్స్కి చేర్చారు. ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ను కూడా తిరిగి ప్రపంచానికి తెలియజెప్పారు. అందుకే ఈ సినిమా ఈరోజు ఇంతగా ట్రెండ్ అవుతుంది. దానికి మీడియాకి ఎప్పుడూ కృతజ్ఞతలు ఉంటాము. అసలు ఈ సినిమా ఇంతవరకు రావడానికి కారణమైనటువంటి మా సినిమాకు దామోదర్ ప్రసాద్ గారికి ఫస్ట్ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమాని ఈ స్టేజ్కి తీసుకొచ్చి ప్రమోట్ చేసి ఇంత ఓపెనింగ్స్ తీసుకురావడానికి కానీ వీటన్నిటికి కారణమైన వాసు గారు, వంశీ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాడు. అలాగే అద్భుతంగా ఎక్కువ మాట్లాడను ఎందుకంటే ఆల్రెడీ అందరూ మాట్లాడేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఈషా మూవీని ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు, అండ్ మా డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, కాస్ట్ అందరికీ కంగ్రాచులేషన్స్. నాకు ఈ రేటింగ్లు ఇవే నాకు తెలియదు, కానీ నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా ఈషా ఈషా ఈషానే కనిపిస్తుంది. చాలా మెన్షన్స్ వస్తున్నాయి, చాలా రీల్స్ వస్తున్నాయి, చాలా రివ్యూస్ వస్తున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్, బికాజ్ నా ఫస్ట్ మూవీ ఇంత సక్సెస్ అవ్వడం అంటే నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, మీ అందరి వల్లే అంత పెద్ద హిట్ అయింది. అండ్ బుక్ మై షో ఓపెన్ చేస్తే నిన్న మొత్తం ఇట్లా అన్ని ఎల్లో ఉంది, అంటే ఫాస్ట్ ఫీలింగ్ అయిపోతుంది. అండ్ నాది వైజాగ్ కాబట్టి వైజాగ్ నుంచి లిటరలీ నా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరూ ఫోన్లు మెసేజెస్ చేస్తున్నారు. గుంటూరు, విజయనగరం, తిరుపతి అన్ని దగ్గరలో హౌస్ఫుల్ అయిపోయింది అని అందరూ చెప్తున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ థ్యాంక్స్ టు దామోదర్ సార్, వంశీ సార్ అండ్ బన్నీ సార్, మీ వల్లనే ఈ మూవీకి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్స్ అలాట్. అండ్ వంశీ గారు, నేను కూడా మీకు పెద్ద ఫ్యాన్ని. అంటే ద వే ఆ హార్డ్ వర్క్, ఆ ప్రమోషన్స్, అసలు ఏమైనా చేస్తున్నారా అది చెప్పొచ్చో లేదో, కానీ నాకు ఎంతలా ప్రమోషన్స్ నచ్చాయంటే రాత్రి మీరు కల్లోకి కూడా వచ్చారు. నిజంగా ఇట్లా కూర్చొని హీరోయిన్స్ కళల్లోకి వస్తున్నటువంటి ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి గారు. నిజంగా సార్, అందుకే నేను మీకు అమ్మ చిన్ని, నాకు దీనికి సంబంధం లేదు, నువ్వేదో ప్లాన్ అనుకున్నావేమో కాదు. లేదు సార్, అంటే ఆ ప్రమోషన్స్ మీరు చేస్తుంటే రెగ్యులర్గా టచ్లో ఉంటున్నాం కదా సార్. ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి, రేపేంటి ప్రోగ్రామ్, అవి మాట్లాడి మాట్లాడి నా కల్లో కూడా ఆయన ప్రమోషన్స్ వస్తున్నాయి. అంత బాగా చేస్తున్నారు, అందరూ మీకు ఫ్యాన్ సార్. సో యా, థ్యాంక్ యూ సో మచ్ అండి, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సిరి, థ్యాంక్ యూ సో మచ్. చెప్పేసేది మొత్తం. ఈ వీకెండ్ యాక్చువల్లీ తెలుగు సినిమాకి చాలా మంచి వీకెండ్ అనుకుంటా అండి. శంబాలా వచ్చింది, ఆది గారిది, ఫిల్మ్ ఇస్ డూయింగ్ రియలీ వెల్. దండారా వచ్చింది, మంచి రివ్యూస్ ఉన్నాయి, నవదీప్ అండ్ నందు. నేను ఈ అన్ని సినిమాల్లో ఏంటి కామన్ పాయింట్ అంటే, ఎవరో 10 ఏళ్ళకి తక్కువగా ఇక్కడ గుడి చేయాల. మినిమం 10 to 12 years నుంచి చేసి ఏదో ఒక పాయింట్లో మనం చేస్తాం, ఇట్లా వర్కౌట్ చెప్తారు కదా, పేషెన్స్, పర్సివియరెన్స్. నేను వచ్చినప్పుడు, నేను కథా సినిమా చేసినప్పుడు నాతో పాటు అప్పుడు కొత్తగా ఒక 20 హీరోలు ఉన్నారు. ఈరోజు తిరిగి చూస్తే మేము 4-5 ఉన్నాం. యూనో ఇంకా హీరోలు చేసే వాళ్ళు అయితే ఇంకా చాలా తక్కువ ఉన్నాం. బీయింగ్ హియర్ అగైన్, యాజ్ హీ సెడ్, అంత ఎమోషన్స్ నా దగ్గర లేవు. సో నేను క్యాజువల్గా చెప్తా, హౌస్ఫుల్, ట్రెండింగ్, కలెక్షన్స్, రివ్యూస్, ఈ వర్డ్స్ నేను నా మూవీతో అసోసియేట్ చాలా ఇయర్స్ తర్వాత అసోసియేట్ అయింది. అండ్ జస్ట్ అసోసియేటింగ్ విత్ దీస్ వర్డ్స్ ఇస్ మేకింగ్ మై హార్ట్ సో ఫుల్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. This is the max emotion I can show about the success of the film. I am very thankful to Srinivas sir for giving me this opportunity, Damodar sir, Vamshi sir and Bunny sir for taking this film to the level that it is and for making us taste success. We would not have succeeded without y'all, and I'm very grateful to Venkat sir, everybody in this team for giving me this opportunity and for making me taste success after so many years. And one special mention I want to make is for Yashasvi. I told her in person also, I had no scenes with her. Ushashri, I am so sorry. Punyavati. So Punyavati, I had no scenes with her. I hadn't seen the film before, so I just saw her while I watched the film. And for me, she is the star of the film. And she was the best part of the film. And I'm so happy that she associated herself with this film. And one word to Vamshi sir, idi aipoyindi, next film start cheddam. Thank you. థ్యాంక్ యూ సో మచ్ హెబా పటేల్. అండ్ ఎస్, అటు కలెక్షన్లే కాదు, ఇటు హీరోయిన్ల మనసులు కూడా దోచుకుంటున్నటువంటి మా వంశీ నందిపాటి గారి మాటలు ఇప్పుడు విందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీడియా. నాకు లాస్ట్ 5 daysలో 4 times కలిసామంటే హ్యాపీగా ఉంది. అలాగే మిమ్మల్ని టార్చర్ పెడుతున్నారని కించిత్ బాధగా కూడా ఉంది. బట్ మీరు లేకపోతే ఈ సినిమా లేదు. మీ వల్లే ఈ సినిమా ఈ రోజున ఇలా నిలబడింది. దాంట్లో నేను అది చెప్పడానికి ఎటువంటి ఏ రకంగానూ సంకోచించను. అండ్ ఇవాళ చీఫ్ గెస్ట్ ఎవరు? మంజుష గారు? మీరే సార్. నేను కాదు, యాక్చువల్గా చీఫ్ గెస్ట్ థియేటర్స్లో ఉన్నారు. చీఫ్ గెస్ట్ ఈజ్ ఆడియన్స్.
చీఫ్ గెస్ట్ అక్కడ థియేటర్స్లో ఉండి మీరు ఇంకా మమ్మల్ని ఇలాగా ఎంకరేజ్ చేయండి, మేము ఈ సినిమాని దిగ్విజయంగా ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మా అందరిని ఇలా స్టేజ్ పైకి పంపించారు. సో ఆడియన్స్ ఈ సినిమాని ఈ రేంజ్కి తీసుకెళ్ళినందుకు వర్డ్ ఆఫ్ మౌత్తో ఈ సినిమాని ఇలా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఇంకా 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 థ్యాంక్ యూ. చాలా 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 రుణపడి ఉన్నాను మీకు. అట్లానే చూడని వాళ్ళు ఈ సినిమా చూడండి. దీంట్లో ఇది ఈషా అనేది ఆ ఈషాతో ఆషామాషి కాదు, ఇది మళ్ళీ చెప్తున్నాను. అంటే ఇది నాట్ జస్ట్ హారర్ ఫిలిం, ఇది ఒక లాస్ట్ 15-20 మినిట్స్ ఆఫ్ ద ఫిలిం ఏదైతే ఉందో అది మీ మనసులో ఉండిపోద్ది. మీరు బయటికి వెళ్ళినాక ఒక 15-20 మినిట్స్ దాని గురించి ఆలోచిస్తారు, ఆలోచింపచేస్తుంది ఈ సినిమా. అది ఈషా. ఇక ఐ క్విక్లీ వాంట్ టు థ్యాంక్ ఫ్యూ పీపుల్ హియర్. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దాము గారు ఫర్ గివింగ్ అస్ గోల్డెన్ ఆపర్చునిటీ. సో దాము గారు our first association and I think going forward we'll have many more to come. ఫస్ట్ అసోసియేషన్ అది ఇక్కడలే అంతకుముందు బోల్లా మూవీ పరంగా ఫస్ట్ టైం అసోసియేట్ అయ్యాం. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వెంకట్ గారు. మెయిన్ ఆర్టిస్ట్ దగ్గరికి వస్తే ఫస్ట్ నేను మాట్లాడాల్సింది అంటే మా నలుగురు ఆర్టిస్ట్ త్రిగుణ్, అఖిల్, హెబ్బా అండ్ సిరి వీళ్ళు దేర్ లైక్ దాంట్లో త్రిగుణ్ అండ్ హెబ్బా దేర్ ఆల్రెడీ ప్రూవెన్ అండ్ దేవ్ గాట్ గుడ్ ట్రాక్ రికార్డ్స్ టు. బట్ అఖిల్ అండ్ సిరి అయితే వాళ్ళు అంటే అప్పుడు ఈ మూవీ ఈ చేస్తున్న టైంకి డెబ్యూటెంట్స్ అండ్ అఖిల్ ఈజ్ దేర్ ఇన్ సమ్ టైమ్. బట్ మొన్న రాజు వెడ్స్ రాంబాయ్ తర్వాత ఇప్పుడు మళ్ళీ సెకండ్ బ్లాక్ బస్టర్ పడిన దానికి నేను నైట్ మెసేజ్ చేశాను, ఏంటంటే నాకేం అర్థం కావట్లేదు సార్ అసలు ఇదేంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అంటే ఇంకా అంటే సక్సెస్ ఒక్కసారి అందుకుంటే అలాగే ఉంటుంది అని చెప్పాను. అండ్ సిరి లైక్ క్యూటీ పై సో చాలా బాగా అభినయంతో అందంతో బాగా అలరించారు అందరినీ. అండ్ ఈ మూవీ చూస్తున్నప్పుడు ఫస్ట్ నేను వాసు గారు కనెక్ట్ అయ్యింది అంటే ఎక్కడి నుంచి సినిమా గ్రాఫ్ లెగుస్తుంది అంటే రెండు కళ్ళు మమ్మల్ని ఒక్కసారి స్క్రీన్ ఇంకా ప్రెజెన్స్కి మాకు షాక్కి గురి చేసింది. అది ఉషశ్రీ గారు, అద్భుతమైన నటన అండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యాక్టింగ్ ఇన్ దిస్. లేదా అంటే ఈ మూవీ మొత్తంలో ఈ 2 hours ఆఫ్ రన్ టైంలో ఆ ఉన్న 10 minutes ఆమె క్రియేట్ చేసిన ఇంపాక్ట్ డిఫరెంట్. ఆఫ్టర్ దట్ మై మధు గారు అంటే ఈ మూవీకి సోల్ అంటే ఈ మూవీలో ఒక 60-70 మార్క్స్ ఎవరికైతే వేస్తారో అంటే నేనైతే మై మధు గారికి వేస్తానని చెప్తాను. ఎందుకంటే ఒక 20-25 minutes ఆయన విశ్వరూపం చూపించాడు స్క్రీన్ మీద. సో అది నిజంగా సినిమాని చాలా బాగా నిలబెట్టింది అనే దాంట్లో ఎటువంటి డౌట్స్ లేవు. అండ్ అలాగే బబ్లు పృథ్వీ గారు చాలా బాగా చేశారు. ఇకపోతే టెక్నీషియన్స్ విషయానికి వస్తే మా ధ్రువన్ చించి చాటేశాడు. అండ్ ధ్రువన్కి హెల్ప్ చేసిన కుషాల్, సో యాజ్ అ కీబోర్డ్ ప్రోగ్రామర్ ఐ స్పెషల్ మెన్షన్ టు హిమ్ టు లాస్ట్ టైం కూడా చెప్పాను. అట్లానే డిఓపి సంతోష్ గారు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ ఇవన్నిటిని డ్రైవ్ చేసి స్టీర్ చేసి ఈ సినిమాని ఇవాళ మన ముందుకు ఇలా ఉండటానికి మనం చూడటానికి కారణమైన డైరెక్టర్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ శ్రీనివాస్ మన్నే గారు. అంటే ఆయన కష్టం ఏంటో మీరు అందరూ వాళ్ళ స్క్రీన్ మీద చూశారు. అండ్ ఇటువంటి ఎన్నో చిత్రాలను ఆయన ఇంకా తీసి మనందరినీ అలరించాలని నేను బలంగా కోరుతున్నాను. అండ్ దట్స్ ఇట్. లాస్ట్ మై ఓన్ విఎన్ఈ ఫ్యామిలీ, మా సమీర్, చక్రి, రమణ, థ్యాంక్ యూ రమణారెడ్డి గారు, థ్యాంక్ యూ. అంటే నేను చేసిన అన్ని సినిమాల్లో నాకు వచ్చిన కష్టాల్లో నాకు వచ్చిన సుఖాలు అన్నిటిలో కూడా నాతో పాటు ఉన్నారు. వీళ్ళతో పాటు నా బ్రదర్ విష్ణు, బాబు, వంశీ, కిషోర్, మీరందరూ లేకపోతే ఈ రోజున నేను ఈ స్టేజ్లో ఇలా ఉండేవాడిని కాదు. అండ్ ఫైనల్గా మా వాసన్న, లైక్ వీఆర్ లైక్ సోల్మేట్స్ అండ్ దట్స్ ఇట్. ఒకటే మాట, వీఆర్ సోల్మేట్స్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈషాని బ్లాక్ బస్టర్ చేశారు. దిస్ ఈజ్ పీపుల్స్ బ్లాక్ బస్టర్. అండ్ చూడని వాళ్ళు ఈ సినిమాని చూడండి, చూసిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ నందిపాటి గారు. అండ్ దాము సార్, రిక్వెస్టింగ్ దాము సార్ టు ప్లీజ్ స్పీక్.
ఈవినింగ్ అండి ప్రతి దాంట్లో ఇదే రిపీట్ చేయాల్సి వస్తుంది. బట్ ఎనీవేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీడియా. అందరూ చెప్పినట్టు నా గట్టి నమ్మకం ఎప్పుడు కూడా మీడియా పాజిటివ్గా ఉంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ గో హెడ్ ఫర్ ద ఆడియన్స్. అదే పాజిటివిటీ క్యారీ అవుతుంది. ఆ పాజిటివిటీయే ఇవాళ రోజున కలెక్షన్గా మాకు చూపిస్తుంది. అండ్ మెయిన్ ఓపెనింగ్ కలెక్షన్స్గా చూపించింది. ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చినాక ఆ మౌత్ టాక్ అనేది ఎప్పుడూ కూడా దట్స్ వాట్ ప్లేస్ ఎ మేజర్ రోల్, దట్స్ వాట్ రింగ్స్ ద బాక్స్ ఆఫీస్. నా ఫస్ట్ సినిమా అలా మొదలైంది కూడా సిమిలర్ లైన్స్. 30% కలెక్షన్ ఉండేది మార్నింగ్ షోకి, మ్యాట్నీకి 70% అవుతే, నైట్ నుంచి 100% అవుతే, రెండో రోజు నుంచి బ్లాక్ అమ్మిందంట. అది నాకు 4 రోజులకు కానీ డైజెస్ట్ కాల, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఇప్పుడు దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్స్ హ్యాపెనింగ్ విత్ దిస్ ఫిల్మ్. నాకు ఎవరు పెట్టారు, నాకు సార్ మీరు ఎటో నమ్మరు కదా అని చెప్పి నాకు ఎవరు పెట్టారు నాకు గుర్తు అట్లా. అర్జున్ 70mm బ్లాక్ అమ్ముతున్నారంట. అంటే బ్లాక్ అనే మాట నేను చాలా ఏళ్ళ తర్వాత వింటున్నాను. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. Everybody has to be positive. All films have to do well. Content bounded. Definitely content is king. We should believe in that. Every technician, artist, we should believe in that. Then this will be the result. ఇకపోతే నేను ఒక్కళ్ళ గురించే మాట్లాడుకున్నాను. పాపం ఎన్ని ఈవెంట్లు చేసినా నేను ఈవెన్ వద్దయ్యా ఆపండి, సినిమా రిలీజ్ అయినాకే ఈవెన్ తీసుకురావాలి బయటికి, అప్పుడు తీసుకురావద్దని చెప్పి పుష్పశ్రీ గారు తీసుకురావడం జరిగింది. వెల్ ఎడ్యుకేటెడ్ థియేటర్ ఆర్టిస్ట్. గాడ్ బ్లెస్ యూ దండి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్స్ యూ వన్ అండ్ ఆల్. మా వర్డ్ ఇంకా ఒకటే పెట్టరా బాబు, ఇంక ఎక్కువ పెట్టబాకని చెప్పాను. మోస్ట్ ప్రాబబ్లీ ఈ 4 days కూడా క్రాస్ అయిన తర్వాత విల్ హ్యావ్ వన్ మేజర్ ఈవెంట్ విచ్, అంతే కదా, విల్ హ్యావ్ వన్ మేజర్ ఈవెంట్ విచ్ బి ఎ రియల్ సక్సెస్ ఈవెంట్. సక్సెస్ అంటే కూడా సెలబ్రేషన్, నాట్ ఎ ఈవెంట్. యా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఆల్. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మా ఈషా టీం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఒకసారి ఫస్ట్ మీరు ఒక్కళ్ళు ఆన్సర్ చేస్తే దెన్ అవర్ టీమ్ విల్ ఆల్సో జాయిన్ ఫర్ ఈషా Q&A. అందరూ అడుగుతున్నారు కదా సార్. అంటే ఈ స్టేజ్ ఓకే, ఈ స్టేజ్ సుబ్బారావు గారు వేరే సీనియర్లా కనపడుతుంది కాబట్టి అందరూ లేరు కదా. రైట్, ఓకే, డన్, కమ్.